ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. 119వ సంకీర్తన 65వ వచనం. ప్రియులారా, ఈ దినము వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి ఒక్క నిమిషము ప్రార్థించుకుందాం. మహా పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన మంగళవారము ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి వస్తున్నాం. ప్రభువా, నీ మాట చొప్పున నీ సేవకునికి నువ్వు మేలు చేసి ఉన్నావు అని వాక్యము సెలవిస్తున్నట్లుగా మా జీవితాల్లో మీరు చేసిన మేలులన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఇప్పుడు మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. మా హృదయాలను తెరిచి మీ కృపతో నింపమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ ఉదయము దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రభువు నాకు చూపిన కృపను బట్టి ఆయనను స్తుతిస్తున్నాను. ఈరోజు మనము ధ్యానము కోసం ఎంచుకున్న లేఖన భాగము 119వ సంకీర్తన 65వ వచనం. యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు అన్న వచనము ప్రకారము ప్రియులారా, ఈ కీర్తన చదువుతుంటే భక్తుడైన దావీదు దేవునితో ఎంతటి సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనము గమనించాల్సిన 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మొదటిది దేవుని విశ్వాస్యత. లోకములో మనుషులు మనకెన్నో మాటలిస్తారు. నేను నీకు తోడుంటాను, నీకు ఆ పని చేస్తాను అని చెబుతారు. కానీ సమయం వచ్చినప్పుడు పరిస్థితులను బట్టి వారు మాట తప్పవచ్చు. కానీ దేవుడు అలా కాదు. ఆయన నీ మాట చొప్పున అంటున్నాడు. అంటే దేవుడు ఒక మాట ఇచ్చాడంటే ఆకాశము భూమి గతించిన ఆయన మాట మాత్రము గతింపదు. రెండవది మేలు పొందుకునే అర్హత. దావీదు తనను తాను ఇక్కడ నీ సేవకుడు అని పిలుచుకుంటున్నాడు. ఎవరైతే దేవుని చిత్తానికి లోబడి ఆయన సేవలో నమ్మకముగా ఉంటారో వారికి మేలు చేయడము దేవునికి ఎంతో ఇష్టం. ఈ ఉదయం మీరు దేవుని వైపు తిరిగి, ప్రభువా, నేను నీ సేవకుడిని, నీ సేవకురాలిని, నా ఎడల నీ చిత్తము జరిగించు అని అడిగితే ఆయన మేలు మీకోసము సిద్ధంగా ఉంది. మూడవది గతించిన కాలపు సాక్ష్యము. ఇదొక ప్రార్థన మాత్రమే కాదు, ఇదొక కృతజ్ఞతాస్తుతి. ప్రభువా, నీవు నాకు మేలు చేసి ఉన్నావు అని భూతకాలములో చెబుతున్నాడు. అంటే దేవుడు గతములో చేసిన మేలులను గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఆయన అదే మేలును చేస్తాడనే బలమైన నమ్మకాన్ని దావీదిక్కడ కనపరుస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు జీవాక్యము వినిచిన మీ జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల, అనారోగ్యమా, కుటుంబ సమస్యల, ఒక్కటి గుర్తుంచుకోండి, దేవుడు తన వాగ్దానాన్ని మరిచిపోయేవాడు కాదు. ఆయన తన నోటి మాట చొప్పున మీకు మేలు చేయడానికి ఈ ఉదయం సిద్ధముగా ఉన్నాడు. ఈ వాక్యము మీ హృదయములో ఏ విధముగా పని చేయబోతుందో ఈ వాక్యము ద్వారా మనం ఇంకా లోతుగా నేర్చుకునే ప్రయత్నము చేద్దాము. అవును ప్రియులారా, దేవుని మాట చొప్పున ఆయన కార్యములు మన జీవితంలో స్థిరపరచబడతాయి. ఆయన మేలు చేస్తాను అంటే తప్పకుండా చేసి తీరుతాడు. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట కేవలం ఒక మాట మాత్రమే కాదు, అది ఒక ఆజ్ఞ, కట్టడ, అది ఒక ఒప్పందము. అది తప్పక జరిగి తీరుతుంది. అనేక మంది ఈ రోజుల్లో మాట మీద నిలబడటము లేదు. ఆ రోజు అలా అన్నారు కదా బ్రదర్, ఏమైంది అంటే, ఏదో మాట వరుస కన్నానండి, మీరు నిజము అనుకున్నారా ఏంటి అని, అది సరదాగా అన్నానని అనేవారు ఎంతో మంది ఉన్నారు. నా పదవికి రాజీనామా చేస్తాను
నేను నా పేరు మార్చుకుంటాను అని ఇలా ఎన్నో చెబుతారు, కానీ అవి నిజము కావు. కాని మన సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గర అలాంటి సరదా మాటలు లేవు. ఆయన దగ్గర ఏదో మాట వరుసకు చెప్పాను అని అనడు. ఆయన మాట చొప్పున జరిగి తీరుతుంది. ఈ భూమి నిర్మానుష్యంగా నిరాకారంగా ఉన్నప్పుడు ఆయన మాట సెలవీయగా అవి ఆయన మాట చొప్పున జరిగాయి. లోకములో కొండలు, కోనలు, జలచరాలు, భూచరాలు, వృక్షములు అన్నీ కూడా ఆయన మాట వల్లనే కలిగి ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనం అర్థము చేసుకోవచ్చు దేవుని మాటలో ఉన్న శక్తి ఏంటో. అయితే మనం ఇంకో మాటను గమనించవచ్చు. ఆయన మాట కీడు చేయడానికి కాదు గాని మేలు చేయడానికి ఉపయోగిస్తాడు. ఆయన శక్తి గల మాట మన జీవితాలను కట్టడానికి, మన బ్రతుకులను మార్చడానికి ఆయన వాడుతాడు. ఆయన మాటలో స్వస్థత ఉంది. ఆయన మాటలో విడుదల ఉంది. ఆయన మాటలో నీ భవిష్యత్తు ఉంది. ఆయన మాట నీ కుటుంబాన్ని కట్టగలదు. నీకున్న వ్యాధుల నుండి విడుదల ఇవ్వగలదు. అటువంటి శక్తి మనలో ఎవరికైనా ఉంటే ఏమి చేస్తారో చెప్పండి. ఎంతమందిని శపించేసేవారు కదా. మన వారికి విరోధముగా ఉన్న వారిని, వారి శత్రువులను శ్రమలు పెడతారు కదా, కీడు చేయడానికే వాడుతారు కదా. కాని మన దేవుడు మేలు చేయడానికి మాట్లాడతాడు. మన యేసయ్య కరుణగల దేవుడు, కృపగల దేవుడు. ఆయన సిలువ పైన ఉన్నప్పుడు కూడా క్షమించమనే మాటను పలికాడు గాని శిక్షించాలని పలకలేదు. శిక్షించాలని పలకలేదు. ఈ రోజున ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మాట నీకు మేలు చేస్తుంది. ఈ లోక మనుషుల మాట నీకు కీడు చేయొచ్చు, నిన్ను మోసము చేయొచ్చేమో, నీ యొక్క నాశనమును కోరుకోవచ్చేమో గాని సర్వశక్తుని మాట నీకెప్పటికైనా మేలు చేసి తీరుతుంది. దేవుడు యోసేపుకు మాట ఇచ్చాడు, నిన్ను గొప్పవానిగా చేస్తాను అని. అయితే దాని తర్వాత అతనికి శ్రమలు ఎదురైనాయి, కష్టాలు ఎదురైనాయి. తన యొక్క అన్నల ద్వారా కావచ్చు, తను పని చేస్తున్న దగ్గర కావచ్చు, తను చెరసాలలో జీవించిన సంవత్సరాలు కావచ్చు, యోసేపు అన్నీ కూడా వ్యతిరేకతలే చూశాడు. దాన్ని బట్టి యోసేపు దేవుణ్ణి ప్రశ్నించలేదు. ఏంటి ప్రభువా, నా జీవితంలో మంచి చేస్తానని చెప్పావు కదా, ఎక్కడ మంచి ఉంది, అన్ని శ్రమలే వస్తున్నాయని అనలేదండి. బహుశా యోసేపు అనుకొని ఉండొచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఇంత జరుగుతున్నా నా ప్రాణానికి ఏ హాని కలగలేదు అంటే దేవుడు నాకిచ్చిన మాట నా జీవితంలో తప్పక జరుగుతుందని యోసేపు నమ్మాడు. ఆ విధముగా జరిగింది కూడా. ఈరోజు ఈ వాక్యము వినిచిన్న నీవు కూడా బహుశా దేవుడిచ్చినటువంటి మాటను బట్టి ఆలోచన చేస్తున్నావేమో. ఆయన ఇలాంటి వాగ్దానము చేశాడు కదా, మరేంటి ఈ విధముగా జరుగుతుంది, అంతా వ్యతిరేకంగా కనబడుతుంది, అంతా విరోధముగా ఉన్నట్టు అనిపిస్తుంది అని నీవు తలంచుతున్నావేమో. దేవుడి రోజు నీకు ఈ పరిశుద్ధ లేఖనముల ద్వారా జ్ఞాపకము చేస్తున్నాడు. నీకు నీ జీవితంలో ఆయన మాట చొప్పున మేలు జరుగుతుంది. నువ్వనుకున్నట్లు చెడు జరగదు. ఆయన మేలు చేసే దేవుడే కాని కీడు చేసే దేవుడు కాదు. ఆయన ఏది చేసినా అది నీ మంచికే అని నీవు మర్చిపోవద్దు. నీకు దేవుడిచ్చినటువంటి మాట కొరకు కనిపెట్టుకో. అపవాది నిన్నన్ను దినము కృంగదీయాలి, దేవుని పైన అపనమ్మిక కలగజేయాలని చూస్తూ ఉంటాడు. కాని నీవపవాది ఉచ్చులో పడిపోవద్దు. ఆయన నమ్మదగిన దేవుడు. భక్తుని జీవితంలో మేలు జరిగించినట్లే నీ జీవితంలో కూడా యేసయ్య తప్పక ఆయన మాట చొప్పున మేలు చేస్తాడు. కాబట్టి విశ్వాసములో సడలిపోక ధైర్యముగా జీవించు. ప్రియ సహోదరి సహోదరుడా, గడిచిన కాలమంతా దేవుడు తన కృపలో మనల్ని కాపాడారు. ఈ నూతన మాసములో ఈ మంగళవారం ఉదయం ఆయన మనతో అంటున్న మాట, నేను నీకు మేలు చేస్తాను. మనుషులు మాట ఇచ్చి తప్పిపోవచ్చు, కానీ దేవుడు తన వాక్కును పంపి మనల్ని స్వస్థపరిచే దేవుడు.
ఈ రోజంతా ఈ వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకోండి. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. మీ జీవితంలో అద్భుతమైన మేలులను చూస్తారు. రే సహోదరి, సహోదరుడా, ఒక్క నిమిషము కళ్ళు మూసుకుందాం. ఎవరైతే ఈ ఉదయము నా జీవితంలో సంతోషము లేదు, నాకు ఎవరు మేలు చేస్తారు అని దిగులు పడుతున్నారో, యేసయ్య మీ వైపు చూస్తున్నారు. మీరు ఆయనను మీ సొంత రక్షకునిగా అంగీకరించాలని అనుకుంటున్నారా? దేవుని వాగ్దానాలు మీ జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నారా? అయితే నాతో కలిసి మీరున్న స్థితిలోనే వీలైతే మోకరించి లేదా నిలబడి ఆకాశము వైపు మీ కన్ను, ఆకాశము వైపు మీ చేతులెత్తి లేదా మీ కుడి చేతిని మీ హృదయంపై పెట్టుకొని స్తుతి ఆరాధనలో నాతో పాటు పాలు పంచుకోండి. యెహోవా, నీ మాట చొప్పున మేలు చేశావు. నీ సేవకురాలినైన నాపై కృపను చూపావు. యెహోవా, నీ మాట చొప్పున మేలు చేశావు. నీ సేవకురాలినైన నాపై కృపను చూపావు. నీ వాగ్దానము సత్యమైనది, నీ వాక్కు శక్తి గలది. నే నమ్మిన దైవము నీవే, నా ఆశ్రయము నీవే. యెహోవా, నీ మాట చొప్పున మేలు చేశావు. నీ సేవకురాలినైన నాపై కృపను చూపావు. నీ కృప నాయువు, నీ ప్రేమే నా వెలుగు. ప్రతి అడుగులో తోడై ఉండి మేలులతో నన్ను నింపావు. శోధనలెన్నో చుట్టుముట్టినా, కన్నీరు నన్ను ముంచెత్తినా, నీ వాక్యమే నా ధైర్యము. నీ సన్నిధే నా ఆనందము. శోధనలెన్నో చుట్టుముట్టినా, కన్నీరు నన్ను ముంచెత్తినా, నీ వాక్యమే నా ధైర్యము. నీ సన్నిధే నా ఆనందము. అసాధ్యమైనది ఏదీ లేదు నీకు, అసాధ్యమైనది లేదు. నీ చిత్తము నాలో నెరవేర్చి గొప్ప కార్యము చేశావు. యెహోవా, నీ మాట చొప్పున మేలు చేశావు. అవును, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీవు మీరున్న స్థితిలోనే తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, మా ఆశ్రయ దుర్గమైన తండ్రి, ఈ శ్రేష్టమైన సమయంలో మీ వాక్యము ద్వారా
మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. యెహోవా తన మాట చొప్పున తన సేవకునికి మేలు చేస్తాడు అనే సత్యాన్ని మేము విన్నాము. అయ్యా, మా క్రియలను బట్టి కాక, మా అర్హతను బట్టి కాక, కేవలము మీ నోటి నుండి వచ్చిన వాగ్దానాన్ని బట్టి మా జీవితాల్లో మేలు జరిగించమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాలము ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి. వారి హృదయాల్లో ఉన్న ఆందోళనలను, భయాలను తొలగించి మీ సమాధానముతో నింపండి. ఎవరైతే తమ జీవితాల్లో మేలు కొరకు ఎదురు చూస్తున్నారో వారికి ఈరోజే ఒక శుభవార్తను వినిపించమని అడుగుతున్నాం. మీరు చేసిన అద్భుతాలను బట్టి వారు సాక్ష్యాలు చెప్పుకునే కృపను ప్రసాదించండి. ఈ రోజంతా మీ దేవదూతల కాపుదల మాకు తోడుగా ఉంచండి. మా ప్రయాణాల్లో, మా పనుల్లో మీరే తోడయుండి మమ్మల్ని విజయ పథములో నడిపించమని వేడుకొంచున్నాం. అయ్యా, ప్రాముఖ్యముగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న నవీన సత్య, మేఘన, యశస్విని, మల్లికార్జున స్వామి, జహంగీర్, సుబ్బారావు, పద్మ, జ్యోతి, కళావతి, రాజేశ్వరి, భాష, హిమజ, యశస్విని, ఖైరున్నీసా, రమాదేవి, నిర్మలమ్మ, అనూష, మార్తమ్మల మీద మీ స్వస్థత హస్తాన్ని ఉంచండి. ఆ క్యాన్సర్ కణాలన్నీ మీ పరిశుద్ధ నామములో నశించిపోవునుగాక. కిడ్నీ సంబంధిత వ్యాధుల చేత బాధపడుతున్న సిద్ధు, లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, తేజ, నాగజ్యోతి, నయోమి, సన్నీలను ముట్టండి. వారి కిడ్నీలు మరల నూతనముగా పనిచేయనట్లు అద్భుతము చేయండి. పక్షవాతముతో ఉన్న సూర్యరావు, రాంబాబు, గుణసుందరమ్మ, బాలప్ప, రంగన్న, కృపాకర్, జయకృష్ణ, భాస్కర్ రావు, విజయలక్ష్మి అమ్మ, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ, నారాయణ, శ్రీను, వీరేశులను బలపరచండి. వారి అవయవాలకు జీవాన్ని ప్రసాదించండి. వారు లేచి నడిచే కృపను దయచేయండి. గుండె సంబంధిత వ్యాధులతో ఉన్న పవన్, సుగుణావతి, జయమ్మ, సుశీల, షారోన్, మేరీ, సెబస్టియన్, ఆనందరావు, ప్రభావతుల గుండెలను మీ రక్త ప్రోక్షణ క్రిందికి తెస్తున్నాం. వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. అయ్యా, అపరిచిత వ్యాధులతో బాధపడుతున్న రత్నను, అల్సర్తో బాధపడుతున్న అనితలకు మీ స్వస్థతను దయచేయండి. అయ్యా, అనేక మాసాలుగా కోమాలో ఉన్న నానిని మీ స్వస్థత స్పర్శతో లేపి నిలబెట్టండి. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న లీలావతి, ప్రశాంత్, జైపాల్ రెడ్డిలను విడిపించండి. 10 ఏళ్లుగా తెలియని భయముతో ఒంటరిగా ఉన్న సజిత్ హృదయానికి సమాధానం ఇవ్వండి. కీళ్ళ నొప్పులతో ఉన్న కీర్తన, వెంకటేశ్వరమ్మ, నూకరత్నములకు ఉపశమనం ఇవ్వండి. హెచ్ఐవితో బాధపడుతున్న లక్ష్మికి, కుమారికి స్వస్థతను దయచేయండి. అపవిత్రాత్మల పీడనతో ఉన్న సహోదరి అఖిలకు సంపూర్ణ విడుదల కలుగునుగాక. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వర్షిణిని, స్పెషల్ మస్క్యులర్ అట్రోఫీతో ఉన్న పునర్వికశ్రీని, వెన్నుముక గాయముతో ఉన్న గోపాల్ రెడ్డిని మీరు ముట్టి స్వస్థపరచండి. అయా, పేర్లు చెప్పబడని అనేక భయంకరమైన వ్యాధుల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, మీరు గాయపరచువాడవును, స్వస్థపరచువాడవును అయి ఉన్నారు. మీ మాట చొప్పున ఈ బిడ్డలందరికీ మేలు చేయండి. వారి కుటుంబాల్లో ఉన్న ఆందోళనను తొలగించి మీ ఆనందముతో నింపండి. ఈ ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డకు ఆశీర్వాదాన్ని దయచేయండి. ముఖ్యంగా ప్రపంచంలో శాంతి, సమాధానాన్ని దయచేయండి. అయా, పరాయి దేశములో ఉండి కుటుంబాలను పోషించుకొనుటకు కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి సహోదరిని జ్ఞాపకము చేసుకోండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. అక్కడున్నటువంటి అనానుకూల పరిస్థితులన్నీ కూడా అయ్యా మీరే చక్కబెట్టమని వేడుకుంటున్నాం. అయ్యా, ఆ దేశాల్లో ఉండి పని చేసుకునడానికి అయ్యా వారికి అనుమతులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రతి బిడ్డని దినము జ్ఞాపకము చేసుకొని వారు ఉన్నటువంటి దేశంలో స్వేచ్ఛగా పనులు చేసుకున్నటకు కావలసినటువంటి అకామాను బిడ్డలకు దయచేయండి. వారి చేతుల కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాలమున ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింతకు తీసుకొని వస్తుండగా వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి
పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.